మినిస్టర్ కొండ సురేఖ్ గారు ఇచ్చారు కాబట్టి అది కూడా పరిశీలన చేశారు. అంటే దాంట్లో వేరే ఏం చెప్పారంటే వారు మాట్లాడిన దాని వెనక ఎవరున్నారో గుర్తించాలని అంటే దానికోసం వివరాలన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు మీ పని ఎట్లుందంటే మా ఊళ్ళో చాలా మంది దొంగలు ఉన్నారు, నాకే ఎందుకు జైలుకు పంపిస్తున్నారని ఓ దొంగ అడిగాడట. అంటే నా దగ్గరకు వచ్చిన కేసు మీదనే కదా జడ్జిమెంట్ ఎవడన్నా జడ్జి ఇచ్చేది. నీకు తెలిసిన చాలా దొంగతనాలు జరిగి ఉండొచ్చు. చిన్న దొంగతనం చేసిన కూడా పోలీస్ స్టేషన్ పోయి పట్టుకొని పోతారు. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు నేను చెప్పేది అందరిని ఒకే రకంగా చూస్తానని చెప్పాను కదా. అస్సలు మీరు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. నేనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. ఎస్సీ అంటే ఈ క్యాస్ట్ సిస్టంలో వాళ్ళు ఇచ్చిన మెట్లలో చిన్న మెట్టు, మొదటి మెట్టు మాది. అయితే నేనెందుకు చూస్తాను అట్లా? మరి ఇప్పుడు మనం ఇద్దరున్న దాంట్లో ఇద్దరి గురించి చెప్పానా మీకు? దాంట్లో ఇద్దరు బీసీలే ఉన్నారా? మీరు మీ పేరేంటమ్మా? మరి నేను ఇద్దరు పేర్లు చెప్తున్నాను కదా, విన్నావా? కొండా సురేఖ్ గారు, తర్వాత చిన్నారెడ్డి గారు. అంతకుముందు వేరే పేర్లు కూడా చెప్పాను. నిన్న మొన్న ఆయన పేరు కొండ, ఆయన పేరేంటి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి కూడా చేశాము కదా. మరి నిన్న మొన్న కూర్చోవాలి కొద్దిసేపు 5 నిమిషాలు. ఆదిలాబాద్లో కూడా అక్కడ ఉన్న ఆయన కూడా ఇచ్చాం కదా. అందువల్ల అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పుడు వాళ్ళకి సముచిత స్థానం పార్టీ ఆర్గనైజేషన్లో ప్రభుత్వంలో ఇవ్వటం జరుగుతుంది. ఇది మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు. 2014 నుంచి 19 దాకా ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలేదు. దాని మీద మీరు అడగాల్సి ఉండే. 5 సంవత్సరాలు వదిలిపెట్టారు. 5 సంవత్సరాలు మొత్తం క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేకుండా పరిపాలన చేశాడంటే అది అసలు ప్రజాప్రభుత్వం అంటారా దాన్ని? వినాల 50% జనాభాలో 50% మహిళలు. ఏమైంది? ఇప్పుడు మేము మహిళలకు సముచిత స్థానం వచ్చిన 2వ రోజు నుంచి ఇచ్చాము కదా. ఒకళ్ళకే ఇచ్చామా? మోర్ దాన్ 1 ఇచ్చాం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉండదమ్మా. మీరు ఎప్పుడైనా చూడండి, భారతదేశానికి ప్రధానమంత్రి ఒక మహిళ. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలకి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ చేసింది. చాలామంది బీసీలను ముఖ్యమంత్రులు చేసి, అంజయ్ గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో చేశారు బీసీలు. బీహార్లో ఒక మైనార్టీని ముఖ్యమంత్రి చేశారు. ఇక జగజీవన్ రామ్ గారు 32 సంవత్సరాలు కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులను, డిఫెన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, బీసీలకు కూడా అన్ని. అంతెందుకు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మన రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని యునానిమస్గా పార్లమెంట్